ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి 34వ కీర్తన 18వ వచనం చదువుకుందాం. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. దావీదు విరిగిపోయిన హృదయం నుంచి, నలిగిపోయిన హృదయములో నుండి, పరిస్థితుల్లో నుంచి నన్ను దేవుడు రక్షించాడు. ఆయనను స్తుతించేదము, ఆయనను కీర్తించేదము, ఆయనను బట్టి అతిశయించేదము, ఆయనను బట్టి సంతోషిస్తాము. ఆయన గొప్ప కార్యాలు చేశాడని చక్కగా రాసుకున్నాడు. తన ఆపదలున్న పరిస్థితిలో మరి హృదయం కృంగిపోతుంది, హృదయము విరిగినటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఎవరు మనతో లేరు, మరి ఎవరు కూడా నా ఆర్తధ్వని ఆలకించరు, అందరూ నన్ను విడిచిపెట్టిపోయారు, మరి దేవుడు కూడా నా దగ్గర లేడేమో, నా పరిస్థితి ఎవరికి అర్థం కాదేమో అన్నటువంటి వేదన పరిస్థితిలో, ఒంటరిగా ఉన్నామన్న పరిస్థితిలో యెహోవా నీకు ఆసనుడు, నీ పక్కనే ఉంటాడు. ఆయన ఎప్పుడు నీకు సంతోషంగా ఉన్నప్పుడే ఆయన ప్రజెన్స్ నువ్వు అనుభవించడం కాదు, నీ బాధలో కూడా నీతోనే ఉండి నిన్ను ధైర్యపరచడానికి నీ పక్కన ఉన్నాడు. నీ ఆసనుడు నీకు పక్కనే ఉన్నాడు అని దావీదు తను తెలుసుకున్న విషయాన్ని మనకి తెలియపరుస్తున్నాడు. నలిగిన హృదయం కలిగి ఉంది. తన సొంత వారు, తన గురించి బాగా తెలిసిన మరి సౌలు లాంటి వారు, మరి తన సొంత కుమారులు మరి తను ఎంతోగానో బాధ పెట్టారు. అటువంటి పరిస్థితుల్లో నలిగిపోయిన హృదయం కలిగి ఉన్నాడు. ఈ సమయంలో కూడా ఆయన రక్షిస్తాడని, ఆయన యొక్క గొప్పగా ఉన్న ఆయన యొక్క మహిమ, ఆయన కార్యాలు నీకు ఇటువంటి సమయంలోనే బయలుపరచబడతాయని. యోసేపు నలిగిన హృదయం కలిగినప్పుడు, సౌలు పౌలుగా మారి నలిగిన హృదయం కలిగినప్పుడు మరి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఎన్నో సందర్భాలు మనం చూస్తాము. దావీదు నలిగిన హృదయం కలిగి కూడా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడని రాసుకుంటున్నాడు. నలిగిన హృదయం కలిగిన వారిని ఆయన తప్పకుండా రక్షించును. నీకు పరిస్థితులు ఎలాగున్నా కూడా ఆయన ఆహ్వానం పలుకుతున్నాడు. నాకు ఇలాంటి రక్షణ కలిగింది, నాకు ఇలాంటిగా దేవుని యొక్క సన్నిధి నేను అనుభవించగలిగాను అని. మనకు కూడా ఇది ఒక గొప్ప ఆహ్వానం. ఆయన ఎదుట మోకరిల్లి, ఆయన ఎదుట ప్రార్థన చేసి, ఆయన యొక్క సన్నిధి గ్రహించి మన నలిగిన హృదయాలను, మన విరిగిన మనస్సులను బాగు చేసిన దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్యా, ప్రభా, మా హృదయమును నువ్వు పరీక్షించి తెలుసుకొని మా పరిస్థితి మీరు తెలుసుకోగలిగిన తండ్రి నాయన. మరి నలిగిన హృదయము, విరిగిన హృదయం, మనస్సు కలిగినప్పుడు మా పక్కనే ఉన్నావు, నీకు వందనాలు. ఇటువంటి పరిస్థితుల్లో మాలో ఎవరు ఉన్నప్పటికీ తండ్రి అందరినీ కూడా ఈరోజే బయటకు తీసుకొని వచ్చి నిన్ను స్తుతించి, ఘనపరిచి, హెచ్చించి ఆరాధించే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.